స్టార్ట్. ఈ వారం కవిత రెండోది 6/9/2020. తేలికైన స్వాగతం. వేదనలో మంటలతో హృదయ సుమం బూది కాదు. వేదనలో మంటలతో హృదయ సుమం బూది కాదు. బాధలలో వేడి తాకి భావశాకి బొగ్గు అవదు. వేదనలో మంటలతో హృదయ సుమం బూది కాదు. బాధలలో వేడి తాకి భావశాకి బొగ్గు అవదు. కోరికలెప్పటికి పచ్చగా ఉండాలని ఆశామతిలో ఒకటొక్కటి భద్రంగా. కోరికలెప్పటికి పచ్చగా ఉండాలని ఆశామతిలో ఒకటొకటి భద్రంగా. ఉదయారుణ కిరణం మనిషిలో ఒకటే. రుచులెన్నో దిశలన్నీ చూపు పడే కొద్దీ. ఉదయారుణ కిరణం మనిషిలో ఒకటే. రుచులెన్నో దిశలన్నీ చూపు పడే కొద్దీ. ఉష్ణ రశ్మి మనిషిలో క్రియను సుమితపరచేను. అనుమాన భయం తొలగి నవ దృశ్యం చూపేను. ఉష్ణ రశ్మి మనిషిలో క్రియను సుమితపరచేను. అనుమాన భయం తొలగి నవ దృశ్యం చూపేను. ప్రతిదినమొక తెలియని విషయమేదో కొత్తగా. ప్రతిదినమొక తెలియని విషయమేదో కొత్తగా. అందుకనే ఇంకా పూర్తి అవని బ్రతుకులు. ఎప్పటివో సమాయాన పేరుకొని గుప్త పేటిలోనివెన్నో తెలియనివి. ఎప్పటివో సమాయాన పేరుకొని గుప్త పేటిలోనివెన్నో తెలియనివి. జేబులోని చేతి వేళ్ళు నింగి అంచు తాకేను. నడకలోని అడుగు క్రింది నేల స్వంతం అయ్యేనా. జేబులోని చేతి వేళ్ళు నింగి అంచు తాకేను. నడకలోని అడుగు క్రింది నేల స్వంతం అయ్యేనా. పయనంలో దారి మధ్య గిరి ఎదురైతే. పయనంలో దారి మధ్య గిరి ఎదురైతే. మనసు విమానంపై కోరిక దాటించేను. మనసు విమానంపై కోరిక దాటించేను. పయనంలో దారి మధ్య నది ఎదురైతే. మనస్సు పడవగా ఆలోచన దాటించేను. పయనంలో దారి మధ్య నది ఎదురైతే. మనస్సు పడవగా ఆలోచన దాటించేను. కవి ఎవరిని నిరాకరించడు తొలగిపోడు. కవి ఎవరిని నిరాకరించడు తొలగిపోడు. కవిత దేనికైనా స్వాగతం పలుకుతుంది. కవిత దేనికైనా స్వాగతం పలుకుతుంది. కవి ఎవరిని నిరాకరించడు తొలగిపోడు. కవిత దేనికైనా స్వాగతం పలుకుతుంది. ఓకే.
హ్మ్. పేరు చెప్పాలి.